ఏంటి వాళ్ళతో పలుకుబడి పెంచుకోవడం కోసం టీఆర్ఎస్ తో మళ్ళీ పొత్తు పెట్టుకుందాం, కమ్యూనిస్టులో మళ్ళీ పొత్తు పెట్టుకుందాం, చంద్రబాబు నుంచి మేము వెనక్కి తీసుకొస్తాం అంటే వాళ్ళేంటి సోనియా గాంధీ దగ్గర మేమే గెలిపిస్తున్నామని బిల్డప్ ఇచ్చి వాళ్ళు గ్రిప్ తెచ్చుకోవాలని వాళ్ళ ప్రయత్నం. ఏ కేంద్ర మంత్రి పదవులో ఏ కొట్టే ఇచ్చని వాళ్ళ ప్లాన్. రాజశేఖర రెడ్డి ఏమన్నాడు రెండోసారి, నన్ను నమ్మమ్మా, నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చావు, క్రిందసారి గెలిచాం, మీ పేరుతోనే గెలిచా, ఈ ట్రిప్ కూడా మీ పేరుతో నేను గెలిపిస్తా, రాష్ట్ర విభజన వద్దు, జై ఆంధ్ర అని చెప్పండి. మీరు చూడండి 2004లో జై ఆంధ్ర జై తెలంగాణ, 2014లో 2009లో జై ఆంధ్రప్రదేశ్ అంది నినాదం సోనియా గారు, జై ఆంధ్రప్రదేశ్ అంది ఆవిడ. అంటే ఆ నినాదాన్ని పక్కన పెట్టించాడు, టీఆర్ఎస్ తో పొత్తు పక్కన పెట్టించాడు, ప్లస్ అక్కడికి వెళ్తే వీసాలు పాస్పోర్ట్లు కావాలని అడిగాడు. ఇదంతా వాళ్ళకి మండింది, తెలంగాణ వాళ్ళకి మండి రాజశేఖర రెడ్డిని మీదన విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు. ఆ ద్వేషం ఇతని మీదన బాగా విషయాన్ని చిమ్మారు. సోనియా గాంధీ అది నమ్మింది. ఆ నమ్మకం వల్ల ఇతన్ని ఏమంది, నువ్వు ఇప్పుడే వద్దు ముఖ్యమంత్రి, లాస్ట్లో నీ కేంద్ర మంత్రి సహాయ మంత్రి పదవి ఒకటి ఇస్తాం, నువ్వు ముందు ఎక్స్పీరియన్స్ అవుదు కానీ ప్రభుత్వం ఎట్ట నడపాలి ఇది, ఆ తర్వాత నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాం మేము చివరిలో అంది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మీరు ఇవ్వకపోతే శాంతమే బాకండి, అభ్యంతరం లేదు, ఎందుకంటే చివరిలో ఇస్తే ఈలోపు మొత్తం నాశనం చేశాక నేను వచ్చి లాస్ట్ 1 year డెవలప్ ఇదే సీఎం అంటే ఈ ఫెయిల్యూర్ అంతటి నేను క్యారీ ఫార్వర్డ్ చేయాలి, తర్వాత ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి నా నెత్తిన ముద్రేస్తారు, ఇస్తే ఇప్పుడు ఇవ్వండి లేదా వదిలేయండి, నేను మా నాన్న చనిపోయినటువంటి దానికి ఇళ్ళకెళ్ళి వస్తాను, వచ్చేసేసి వాళ్ళని పలకరిచ్చేసి నేను నా ఎంపీ పదవి వరకే నేను చూసుకుంటా, నేను మిగతా వాటిట్లో ఇన్వాల్వ్ కాను అని అతను చెప్పాడు. కానీ ఈ దుష్ట చతుష్టయం అంటారు అప్పుడు ఈ నలుగురు కూడా, ఈ బ్యాచ్ వెళ్ళి ఆమెకేం చెప్పారు, ఇతను కనుక అట్లా వెళ్తే